2024 లోక్సభ ఎన్నికలు తెలంగాణ ధారావాహికలో ఇప్పుడు కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం గురించి ప్రత్యేక కథనం విందాం. ఇక్కడి నుంచి ఎన్నికైన కొంతమంది నాయకులు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంపై మా ప్రతినిధి హనుమండ్ల సంపత్ కుమార్ అందిస్తున్న నివేదిక విందాం. కరీంనగర్ జిల్లాలో 4 శాసనసభ స్థానాలు కరీంనగర్, చొప్పదండి, మానకొండూరు, హుజురాబాద్ తో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల శాసనసభ స్థానాలు, సిద్దిపేట జిల్లాలోని ఉస్నాబాద్ సెగ్మెంట్ కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలయ్యాక టీఆర్ఎస్ వ్యవస్థాపకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇక్కడి నుంచి 3 సార్లు భారీ మెజార్టీతో లోక్సభకు ఎన్నికయ్యారు. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచిన సిహెచ్ విద్యాసాగరరావు కేంద్ర సహాయ మంత్రిగా సేవలు అందించారు. మొదటి నుండి కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న కరీంనగర్ పార్లమెంట్ స్థానం ఆ తర్వాతి కాలంలో టీఆర్ఎస్ స్థావరం అయింది. ప్రస్తుతం కరీంనగర్ లోక్సభ సభ్యునిగా ఉన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ మరోసారి పోటీకి దిగారు. బీఆర్ఎస్ లోక్సభ మాజీ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ ను బరిలోకి దింపింది. కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిని ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. కాంగ్రెస్ లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గత వారం రోజులుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ కూడా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కరీంనగర్ స్థానం నుంచి ఎంతమంది అభ్యర్థులు బరిలోకి దిగినా ప్రధాన పార్టీల మధ్యలో ముక్కోన పోటీ నెలకొంది.